నమస్కారం, సిటీ న్యూస్కు స్వాగతం. చుక్కాపూర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు నేడు లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ వేడుకలో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించిన గౌరవ కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకటరమణ రెడ్డి గారు. మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, పోషణ అభియాన్, ఆరోగ్య శాఖ ఆర్బీఎస్కే సంయుక్తంగా ప్రజాపాలన, ప్రగతి నివేదిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం జిల్లా ఆసుపత్రిలో బాల భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ 0 నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారుల్లో పెరుగుదల లోపాలు, అంగవైకల్యాలు, మానసిక సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన వైద్య సేవలు, రిఫరల్, సూచనలు అందించడం ద్వారా వారిని సాధారణ స్థితికి తీసుకురావచ్చని తెలిపారు. జిల్లాలోని 13 ఆర్బీఎస్కే బృందాలు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి, అంగన్వాడీ టీచర్లు 42 ప్రశ్నల ఆధారంగా గుర్తించిన చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించాయి. అవసరమైన వారికి జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేసి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతున్నదని. కార్యక్రమం మొదటి రోజున జిల్లా ఆసుపత్రిలో 31 మంది రిఫర్ అయిన చిన్నారులకు అవసరమైన చికిత్స, మందులు అందజేశారు. చిన్నారుల పెరుగుదల లోపాలకు గల కారణాలను కలెక్టర్ అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని ప్రమీల, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి రవీందర్, ఆర్డీఓ ఎన్వి గిరి, ఆర్బీఎస్కే వైద్యులు, ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, ఆర్బీఎస్కే రోహిత్, సిడిపిఓలు, సూపర్వైజర్లు, డీసీపీఓ, పోషణ అభియాన్ కోఆర్డినేటర్, అంగన్వాడీ టీచర్లు, ఆసుపత్రి సిబ్బంది, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఏం పేరు మోస్ట్లీ ట్రీట్ చేయొచ్చు, బట్ స్క్రీన్ చేసి అవి డాక్టర్ వరకు తీసుకురావాలి. సో ఈ ప్రోగ్రాంలో అంగన్వాడీలో ఉన్న పిల్లల కోసం స్క్రీనింగ్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఆర్బీఎస్కే టీమ్స్ జిల్లాలో 13 ఆర్బీఎస్కే టీమ్స్ ఉన్నాయి. వాళ్ళు ప్రతి అంగన్వాడీ సెంటర్లో తిరిగి ఈ స్క్రీనింగ్ చేస్తారు. హై రిస్క్ పిల్లల్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ తీసుకురావాలి. సో నా రిక్వెస్ట్ టు డీడబ్ల్యూ, మీరు కూడా మీ అంగన్వాడీ సెంటర్స్లో అవగాహన కల్పించండి. ఆర్బీఎస్కే టీమ్స్ వస్తాయి అండ్ ఆర్బీఎస్కే టీమ్స్ అన్ని అంగన్వాడీస్ కవర్ చేయాలి. నేడు చైర్మన్తో పాటు కౌన్సిలర్లు శ్మశాన వాటికను సందర్శించడం జరిగింది. శ్మశాన వాటిక అభివృద్ధి కోసం చేయాల్సిన పనుల విషయంలో డిపిఆర్ తయారీకి ప్రతిపాదనల కోసం పట్టణంలోని 2 శ్మశానాలలో సందర్శనను బీజేపీ కౌన్సిలర్లు వాకౌట్ చేయటం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లు 16 మంది మాట్లాడుతూ శ్మశాన వాటిక అభివృద్ధి కోసం గత 2 రోజుల క్రితం స్వచ్ఛంద సంస్థ ద్వారా అభివృద్ధి చేయటానికి సుభాష్ రెడ్డి ముందుకు వచ్చిన నేపథ్యంలో ఇన్ని రోజులు లేనిది నేడు కొత్తగా శ్మశాన వాటికలకు ₹1,30,00,000 డిపిఆర్ తయారు చేయటానికి ఈ రోజు చైర్మన్ సమక్షంలో కౌన్సిలర్లు సందర్శన పెట్టడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది. స్వచ్ఛంద సంస్థ ద్వారా అభివృద్ధి చేస్తాం అంటుంటే ప్రభుత్వం తరపున ఖర్చు చేయటం ఎందుకు అని, ఆ డబ్బులు పట్టణంలో వార్డుల అభివృద్ధికి కేటాయిస్తే బాగుంటుందని అన్నారు. శ్మశాన అభివృద్ధికి బీజేపీ అడ్డంకి కాదు అని, కానీ స్వచ్ఛంద సంస్థ ద్వారా అభివృద్ధి చేస్తాం అనగా డిపిఆర్ తయారు చేయడం ఎందుకు అని ప్రశ్నించారు. నిన్న మొన్నటి నుండి కామారెడ్డిలో శ్మశాన వాటికల గురించి అందరికీ తెలిసిన విషయమే. ఏదైతే సుభాష్ రెడ్డి గారు ఎస్ఆర్ ఫౌండేషన్ నుండి వాళ్ళ సొంత డబ్బుతోటి, ఎస్ఆర్ ఫౌండేషన్ డబ్బుతోటి శ్మశాన వాటికను డెవలప్మెంట్ చేస్తామన్నారు. దాన్ని భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లమైన మేమందరం కూడా
హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. కామారెడ్డి అభివృద్ధిలో ఎవరు ముందుకొచ్చినా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు మేము ముందుంటాం. 100% ప్రతి ఒక్కరిని కూడా స్వాగతిస్తాం. ఏదైతే ఈరోజు వాళ్ళు చెప్పిన వెంటనే మున్సిపల్ మన చైర్పర్సన్ గారు 1,30,00,000 దీనికి సంబంధించిన ఫండు అక్కడ 2021 నుండి ఉన్నది, దాన్ని 60 లక్షలు అక్కడ 70 లక్షలు అక్కడ పెడదామని చెప్పేసి ప్రతిపాదనతో 49 మంది కౌన్సిలర్లను పిలిపియడం జరిగింది. దీనికి ఈ 70 లక్షలతోటి ఇది డెవలప్మెంట్ చేయడం అసాధ్యం. ఎవరైతే సుభాష్ రెడ్డి గారు వాళ్ళ సొంత ఎజెండాతోటి ముందుకొచ్చి వాళ్ళ ఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున డెవలప్మెంట్ చేద్దాం అన్నదాన్ని మనం ఎందుకు అవసరం లేదు, ఈ 1,30,00,000 ప్రతి వార్డుకు కేటాయించినట్టయితే రాబోయే వర్షాకాలంలో ఇబ్బంది కాకుండా ప్రతి వార్డులో మోర్లు కానీ సీసీ రోడ్లు కానీ వేయడానికి పట్టణాభివృద్ధికి ఉపయోగపడతామని మేము చెప్పడం జరిగింది. ఏదైతే ఇప్పుడు రాబోయే రోజుల్లో సుభాష్ రెడ్డి గారు ఈ శ్మశాన వాటికను డెవలప్మెంట్ చేస్తారో దానికి మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పత్రికా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. 49 వార్డు మున్సిపల్ కౌన్సిలర్లతోటి వైకుంఠధామాన్ని 2 వైకుంఠధామాలను సందర్శిద్దామని అంటే బీజేపీ కౌన్సిలర్ అందరము వారితో పాటు రావడం జరిగింది. గౌరవ వాళ్ళందరూ ఇప్పుడు ప్రభుత్వం కించి 1,30,00,000 రూపాయలు పబ్లిక్ హెల్త్ కింద ఉన్నాయి, దాన్ని శ్మశానం అభివృద్ధికి 2 శ్మశానాల అభివృద్ధికి వాడదామని వాళ్ళు అంటున్నారు. అయితే గత 2 రోజుల క్రితము తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి గారు వారి స్వచ్ఛంద సంస్థ ద్వారా శ్మశానాల అభివృద్ధి చేస్తానని వారు ముందుకు రావడం, కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైతే వైకుంఠధామానికి దాదాపు 6 కోట్ల నుంచి 7 కోట్ల రూపాయల ఖర్చు ఉంటుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ ద్వారా కాకుండా ఎవరైతే స్వచ్ఛంద సంస్థ ద్వారా అభివృద్ధి చేద్దామని ముందుకు వచ్చిండ్రో వారు ఏదైతే తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి గారిని మేము భారతీయ జనతా పార్టీ తరఫున వారి యొక్క ఖర్చు పెట్టడానికి స్వాగతిస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే ఇప్పుడు చైర్మన్ గారు ఇవాళ 1,30,00,000తోటి శ్మశానాలకు అక్కడ 70 ఇక్కడ 80 అని ప్రపోజ్ చేస్తున్నారు, డిపిఆర్ చేద్దామని ప్రపోజ్ చేస్తున్నారు. దీని కాకుండా కామారెడ్డిలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ యొక్క పైసలను అటు పెట్టి ఈ శ్మశానానికి ఏదైతే వారు తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి గారు ఖర్చు పెడతా అంటున్నారో వాళ్ళని ఖర్చు పెట్టనిద్దామని గౌరవ శాసనసభ్యులు కాటుపల్లి రామనారెడ్డి గారు కూడా దానికి స్వాగతిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో సహచర కౌన్సిలర్, నాయకులతో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మాట్లాడుతూ, కామారెడ్డి పట్టణంలో ఈరోజు హౌసింగ్ బోర్డు, ఇందిరానగర్ కాలనీ శ్మశాన వాటికల సందర్శనకు అన్ని పార్టీల కౌన్సిలర్లతో కలిసి వెళ్లాము. 2 శ్మశాన వాటికలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఎలాంటి వసతులు కల్పించాలి అనే అంశాన్ని పరిశీలించడానికి వెళ్లాం. అయితే శ్మశాన వాటిక అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చిన విషయంలో పూర్తి సమాచారం లేదు. ఒకవేళ ఏ స్వచ్ఛంద సంస్థ పట్టణంలోని అభివృద్ధి పనుల విషయంలో ముందుకు వస్తే మేము స్వాగతిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 2 ఫిడ్కో నిధుల ద్వారా 2 శ్మశాన వాటికల అభివృద్ధికి 1.30 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. వాటితో శ్మశాన వాటికల అభివృద్ధి కోసం డిపిఆర్ తయారు చేయాలని నిర్ణయించడం జరిగింది. అంతే తప్ప ఇందులో ఎలాంటి రాజకీయం లేదు. పార్టీలకు అతీతంగా కామారెడ్డి పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. అంతిమంగా పట్టణ అభివృద్ధే మా లక్ష్యం. శ్మశాన వాటికలు, పట్టణ అభివృద్ధికి దాతలు ఎవరు ముందుకు వచ్చినా స్వాగతిస్తాం. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అంజద్, జావేద్, నాయకులు భాస్కర్ గౌడ్, కళ్లెం సత్యం, సిద్దిక్, కాళ్ల గణేష్, చిట్టిబాబు, మాజీద్, లడ్డు తదితరులు పాల్గొన్నారు. మేము ఈరోజు పొద్దున శ్మశాన వాటికల విజిటింగ్కి వెళ్ళినాం. మేము అంటే పార్టీలకు అతీతంగా అందరూ కౌన్సిలర్లతోని మున్సిపల్ తరపు నుండి విజిటింగ్కి ఈరోజు అందరం వెళ్ళడం జరిగింది. పొద్దున చేస్తా అన్నా కానీ ప్రభుత్వమే కాకుండా ప్రైవేట్గా కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఎవ్వరు చేస్తా అన్నా కానీ మేము పార్టీలకి అతీతంగా అందరూ కలుపుకొని పోయి ప్రత్యేకంగా వాళ్ళని వెళ్ళి కలవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. మాకు ఏంటంటే కామారెడ్డి అభివృద్ధి జరగడమే కావాలి కాబట్టి మేము ఎవరిని అంటే సపోర్ట్ చేయకుండా వాళ్ళతోని వీళ్ళతోని కలవకుండా మేము ఏముండము. ఎవ్వరు హెల్ప్ చేస్తానా మేము పోతాము, వాళ్ళందరికీ మేము కృతజ్ఞత కూడా చెప్తాము. మాకు అందులో బాధ ఏం లేదు. ఎందుకంటే మాకు ఫైనల్గా కావాల్సింది ఒకటే, ఫస్ట్ నుంచి మేము డే ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం, ఏంటంటే మాకు అభివృద్ధి కావాలంతే. కామారెడ్డి అభివృద్ధి ఎవ్వరు చేస్తానా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాము.
అందరం పార్టీలకు అతీతంగా పోయి కలుస్తాం. కామారెడ్డి పట్టణంలో 2 శ్మశాన వాటికలు అభివృద్ధి చేయడంలో నాయకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. శ్మశాన వాటికలను అభివృద్ధి చేస్తామని వ్యాపారవేత్త సుభాష్ రెడ్డి చెప్పడం అభినందనీయం. ఇందుకు కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. శ్మశాన వాటికల అభివృద్ధిపై అన్ని హిందూ కుల సంఘాలతో చర్చిస్తాం. వ్యాపారవేత్త సుభాష్ రెడ్డి వెంట ఉండి అభివృద్ధికి సహకరిస్తాం. కామారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు ఎవరు ముందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. మనం చూస్తున్నటువంటి విషయం ఏమంటే, సాక్షి పేపర్లో వచ్చినటువంటి ఒక కథనం, అంటే అంతిమ యాత్రకు అన్ని కష్టాలు అన్నటువంటి కథనం ఆధారంగా కామారెడ్డిలో ఉన్నటువంటి 2 హిందూ శ్మశాన వాటికలు, ఒకటి మన న్యూ సిటీ హౌసింగ్ బోర్డ్ ఏరియాలో ఉన్నటువంటిది, రెండోది ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి 2 హిందూ శ్మశాన వాటికలలో మౌలిక వసతుల సదుపాయం అక్కడ సరిగ్గా లేదన్న విషయం, అందులో స్నానాల గదులు మరియు ఈ అంతిమ యాత్ర తర్వాత శవాలు ఖననం చేసిన తర్వాత ఈ భద్రపరిచేటువంటి రూమ్ కానీ, స్నానాల గదులు కానీ, మూత్రశాలలు కానీ, అదేవిధంగా చుట్టూ కాంపౌండ్ వాల్ కానీ, రాత్రిపూట ఎవరైనా చనిపోతే ఆకస్మికంగా వారి యొక్క దహన సంస్కారాలు చేయాలంటే రాత్రిపూట లైట్లు లేకపోవడం, కొన్ని సందర్భాల్లో జనరేటర్ ద్వారా లైట్లు పెట్టి చీకట్లో కూడా అక్కడ దహన సంస్కారాలు చేసేటువంటి పరిస్థితి నెలకొన్నది. ఎంతోమంది నాయకులు ఇక్కడ నుండి ఎమ్మెల్యేలు గాను, మంత్రులు గాను, విప్పులు గాను, వివిధ ప్రభుత్వ హోదాలో ఉన్నా కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో శ్మశాన వాటికలను అభివృద్ధి చేయడంలో మాత్రం వెనుకబడిపోయారనే మనం ఖచ్చితంగా ఆలోచించాలి ఈ విషయం. ఇందుకు గాను గత ప్రభుత్వంలో టుఫిడ్కో ద్వారా సుమారు మన హౌసింగ్ బోర్డ్ శ్మశాన వాటికకు దాదాపు ఒక 3 కోట్లు శాంక్షన్ అయినండే, తర్వాత ఇందిరానగర్ సంబంధించినటువంటి శ్మశాన వాటికలో ఒక 60 లక్షలు శాంక్షన్ అయిన ఉండే. తర్వాత మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఇందుప్రియ గారు చైర్మన్ ఉన్నప్పుడు మళ్ళీ టుఫిడ్కోలో మిగిలినటువంటి అమౌంట్ ఉంటే ఒక సుమారు 18 కోట్లు ఉంటే ఈ హౌసింగ్ బోర్డ్ శ్మశాన వాటికలకు 80 లక్షలు పెట్టడం జరిగింది. దాంతోపాటు ఇందిరానగర్ కాలనీకి సంబంధించినటువంటి శ్మశాన వాటికకు 50 లక్షలు టుఫిడ్కో ద్వారా మనము అప్పుడు పెట్టడం జరిగింది. కాకపోతే కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం వల్ల టెండర్ వేయక పనులు జరగలేకపోయాయి. అంతేకాకుండా ఇప్పుడు అదే శ్మశాన వాటిక అంతిమ యాత్రలో మనిషి బతుకున్నప్పుడు ఏ విధంగా బతికినా కానీ చచ్చిపోతే రాజాలాగా పోవాలనేటువంటి సదుద్దేశంతో మొన్న మన కామారెడ్డి నియోజకవర్గం నుండి ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి సుభాష్ రెడ్డి గారు, తిమ్మయ్య గారు సుభాష్ రెడ్డి గారు తన సొంత నిధుల ట్రస్ట్ ద్వారా సొంత నిధులతో పూర్తి స్థాయిలో శ్మశాన వాటికను అభివృద్ధి చేస్తానని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. ఇందుకు గాను కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతుతో తనను స్వాగతిస్తున్నది. ఎందుకంటే రాజకీయంగా ఎటువంటి విభేదాలు ఉన్నప్పటికీ మన పట్టణము అభివృద్ధి చెందుతుందంటే ఖచ్చితంగా దాన్ని స్వాగతించాల్సిన విషయమే. దాంతోపాటు మొన్న ఈ విషయం తెలుసుకున్న వెంటనే వాళ్ళు అడిషనల్ కలెక్టర్ దగ్గర సుభాష్ రెడ్డికి సంబంధించినటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు మరియు శ్మశాన వాటిక అభివృద్ధి సంస్థ 2 కలిసి కూడా అదనపు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏమిటంటే కలెక్టర్ నుండి మాకు పూర్తి బాధ్యతలు అంటే ఎన్ఓసి ఇవ్వడం ద్వారా మేము పూర్తిగా దాన్ని డెవలప్మెంట్ చేసే దిశగా ముందుకు వెళ్తామని ఒకటి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మరుసటి రోజే కామారెడ్డి పట్టణానికి సంబంధించినటువంటి ఆర్యవైశ్య సోదరులు కూడా సుభాష్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఇటువంటి మంచి పనులు చేయడానికి
మేము ముందుంటామని చెప్పేసి వారిని స్వాగతంగా ఆహ్వానించడం జరిగింది. ఇందుకు కూడా మేము ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజు నిజామాబాదు జిల్లా కేంద్రంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కార్యాలయం, శివాజీ నగర్లో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర అధ్యక్షులు ఎస్. సిద్దిరాములు, BLTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రపంచ కార్మిక మేడే దినోత్సవాన్ని బహుజన కార్మిక ఐక్యత వారోత్సవాలుగా గ్రామ ఘనంగా జరుపుకుందాం. 1886లో అమెరికాలోని చికాగో నగరం హేమార్కట్ లో సమావేశం ఏర్పాటు చేసుకొని 8 గంటల పని దినాలు, సెలవు దినాల కోసం శాంతి యుతంగా జరుగుతున్న కార్మికుల సమావేశంపై అమెరికన్ సామ్రాజ్యవాద దోపిడీ పోలీస్ మూకలు జరిపిన కాల్పుల్లో కొంతమంది మృతి చెందారు, అనేక మంది గాయపడ్డారు. ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన నాయకులను ఉరితీశారు. ఆ కార్మిక పోరాట యోధుల ఆత్మబలిదానాలతో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికులకు కనీ వేతనం, కార్మిక హక్కుల సాధించబడ్డాయి. భారతదేశంలో 1884లోనే ఆధునిక భారత సామాజిక విప్లవ నిర్మాత మహాత్మా జ్యోతిబా పూలే ఉద్యమ సహచరుడు కామ్రేడ్ నారాయణ మేఘాజీ లోఖండే మొదటిసారిగా కార్మిక హక్కుల సాధన కోసం పోరాడిన తొలి భారతీయ ట్రేడ్ యూనియన్ పితామహుడిగా కార్మికోద్యమానికి పునాదులు వేశారు కామ్రేడ్ లోఖండే. ముంబైలోని టెక్స్టైల్ మిల్లుల కార్మికుల హక్కుల కోసం సమరశీల పోరాటాలు నిర్వహించారు. బహుజన కార్మిక వర్గ వ్యతిరేక విధానాలు అనుసరించడంలో గత కాంగ్రెస్, ప్రస్తుత బీజేపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆధిపత్య కులాల యాజమాన్యంలోని అగ్రవర్ణ, అగ్రకుల పెట్టుబడిదారుల అనుకూల ఆర్థిక చట్టాలు తెచ్చి బహుజన కార్మిక వర్గాన్ని నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఎందుకంటే ఆధిపత్య కులాల యాజమాన్యంలోని అగ్రవర్ణ, అగ్రకుల పెట్టుబడిదారుల ప్రతినిధులైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ లాంటి ఆధిపత్య కులాల రాజకీయ పార్టీలు 90% బహుజనుల ఓట్ల కొనుగోలు చేసుకోవడానికి లక్షల కోట్ల రూపాయలు ఎన్నికల ఖర్చు పేరుతో కార్మికుల శ్రమ దోపిడీ నుండి కొల్లగొట్టిన నల్ల డబ్బును ఖర్చు చేసి అధికారంలోకి వచ్చిన తరువాత అంబానీ, ఆదాని లాంటి స్వదేశీ కార్పొరేట్ కంపెనీలతో పాటు వివిధ విదేశీ కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. దాంట్లో భాగంగా కార్మిక వర్గ వ్యతిరేక 4 లేబర్ కోడ్లతో పాటు రైతు వ్యతిరేక చట్టాలను, నూతన విద్యుత్ చట్టాలను తెచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో అసంఘటిత రంగంలో బీడీ, మున్సిపల్, గ్రామ పంచాయతీ, ట్రాన్స్పోర్ట్, భవన, ఇతర నిర్మాణ, షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్, వివిధ ప్రభుత్వ శాఖల్లో బహుజన కార్మిక వర్గం దాదాపు 1.5 కోటి మంది ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో మరో 60 నుండి 70 లక్షల మంది వ్యవసాయ కార్మికులు ఉంటారు. ప్రజా ప్రభుత్వమని చెప్పే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బహుజన కార్మిక వర్గానికి కనీస వేతనాలు అమలు చేయడానికి కానివ్వండి, సంక్షేమానికి కానివ్వండి ఎలాంటి కృషి చేసిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే స్ఫూర్తితో బహుజన కార్మిక వర్గ దినోత్సవంగా గ్రామ ఘనంగా జరపాలని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ BLTU తెలంగాణ రాష్ట్ర పిలుపునిస్తున్నది. ఈ కార్యక్రమంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కోశాధికారి ఎస్. డి. స్తేయద్, జిల్లా నాయకులు వేణు, సాయిలు, ఖాన్, హరిప్, నర్సిములు, శ్రీనివాస్, తెలంగాణ బహుళ జన బీడీ టేకేదార్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మంత్రి సుదర్శన్, జిల్లా నాయకులు లక్ష్మణ్, శ్యామ్, రాజు, భూమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 140వ మేడే సందర్భంగా ఈరోజు తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కార్యాలయం ముందు ఈ మేడే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఇవాళ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా మేడే కార్యక్రమాన్ని నిర్వహించాలనేది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో BLTU రాష్ట్ర కమిటీ ఇవాళ బహుజన కార్మిక వర్గ ఐక్యత దినోత్సవ వారోత్సవాల సందర్భంగా మే 1 నుండి 10 వరకు అన్ని గ్రామ, మండల, జిల్లా కేంద్రాలల్లో మేడే జెండాలని ఆవిష్కరణ చేస్తూ సభలు, సమావేశాలు నిర్వహించాలనేది BLTU రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు ఈ రాష్ట్ర కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్ర కార్యాలయం ముందు ఈ మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతున్నది. ఏదైతే సరిగ్గా 140 సంవత్సరాల నాడు అమెరికా చికాగో నగరంలో కార్మిక వర్గము 8 గంటల పని దినాల కోసము ఐ మార్కెట్లో వేలాది మంది కార్మికులు 8 గంటల పని దినాలు అమలు కావాలని కార్మిక వర్గం సమ్మేళనం
ఉంది. ఆ సమ్మె చేస్తున్నటువంటి కార్మిక వర్గం మీద అమెరికా కసాయి ప్రభుత్వం కార్మిక వర్గం మీద కాల్పులు చేయడం మూలంగా 4 మంది కార్మికులు చనిపోవడం అనేది జరిగినది. చనిపోతున్నటువంటి కార్మికులు రక్తం ఏరులై పాల్గొన్నటువంటి సందర్భంలో తమ బుద్ధాన్ని వాళ్ళ ఆ రక్తంలో ముంచి పైకి లేపి ఇంకిలాబ్ జిందాబాద్, ప్రపంచ కార్మిక వర్గం వర్ధిల్లాలి, అదేవిధంగా 8 గంటల పని దినాలు అమలు చేయాలనేది ఏ కార్మిక వర్గం అయితే అమెరికా చికాగో నగరంలో పోరాటం చేశారో ఆ కార్మిక వర్గం పోరాటం చేసినటువంటి ఫలితంగా వాళ్ళ గ్రామ పంచాయతీ కార్మికుల నుంచి మొదలుకుంటే పాసి పని చేసుకునే వాళ్ళ నుంచి మొదలుకుంటే విమానాలు నడిపే వరకు గ్రామంలో ఉన్నటువంటి అటెండర్ నుంచి మొదలుకుంటే కలెక్టర్ వరకు వాళ్ళ 8 గంటల పని దినాలు అమల్లోకి వచ్చింది. మరి వాళ్ళ కార్మిక వర్గం రక్త తర్పణం ఫలితంగానే వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ కార్మిక వర్గం వాళ్ళ కార్మికుల అభివృద్ధి సాధించడం జరిగింది. కానీ వాళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము వాళ్ళ కార్మిక వర్గ హక్కులని పూర్తిగా కాలరాస్తూ మరి 29 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 కోడ్లుగా మార్చేసి ఆ 4 కోడ్ల మార్చేటువంటి సందర్భంగా కార్మికులు ఉద్యమించేటువంటి హక్కు లేకుండా, సమ్మె చేసేటువంటి హక్కు లేకుండా, పోరాడేటువంటి హక్కు లేకుండా వాళ్ళ కార్మిక వర్గ హక్కులన్నింటినీ కూడా ఆదాని అంబానీలకు తాకాడు పెట్టే విధంగా ఇవాళ కార్మిక చట్టాల రూపకల్పన చేయడం ఫలితంగా ఇవాళ సమస్త కార్మిక వర్గం అంతా కూడా ఇవాళ అనేక ఇబ్బందులల్లో కష్టాలల్లో పడ్డటువంటి సందర్భం ఇవాళ ఉన్నది. ఏదైతే స్వాతంత్రం తర్వాత కానీ స్వాతంత్రం పూర్వం కానీ కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులని పూర్తిగా కాలరాస్తున్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వము ఇప్పటికైనా కార్మిక చట్టాల మార్పులు బేషరతుగా ఉపసంహరించుకోవాలా. ముఖ్యంగా వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది కార్మికులు వాళ్ళ బీడీ పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్నారు. వాళ్ళ బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా అనేక సమస్యల వలయాల్లో కొట్టుమిట్లాడుతున్నారు. ఎందుకంటే బీడీ పరిశ్రమ మీద 1,00,000 ఆంక్షలు, జీఎస్టీ పెట్టడం, కోటా చట్టం తీసుకురావడం, ఇవాళ పబ్లిక్ ప్లేస్లలో బీడీ తాగితే ఇవాళ జుర్మానా అనే పేరు మీద బీరు బ్రాండ్ మీద లేనటువంటి ఆంక్షలు ఇవాళ బీడీల మీద పెట్టడం ఫలితంగా ఇవాళ బీడీ కార్మిక వర్గానికి వాళ్ళ నెలకు 26 రోజుల పని లేకుండా వాళ్ళ కార్మిక వర్గం అంతా కూడా పస్తులుండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన మే డే ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి శిక్షణ, ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఆదేశాల మేరకు మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, షుగర్కేన్ చైర్మన్ ఇర్షాదుద్దీన్, జిల్లా అదనపు కలెక్టర్ మధుమోహన్, సహాయక కార్మిక కమిషనర్ డాక్టర్ మున్నం శశికుమార్ పాల్గొన్నారు. కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీ తాడ్వాయి విద్యార్థులు, జిల్లా కళాబృందం సభ్యులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి కమిటీ ద్వారా ఎంపికైన కార్మిక దినోత్సవ అవార్డులను జిల్లా కలెక్టర్ అందజేశారు. ఉత్తమ పరిశ్రమగా బేసిస్ లాబొరేటరీస్ ఎంపిక కాగా, ఉత్తమ ఉద్యోగులుగా సయీద్ కమరుద్దీన్, కార్మిక శాఖ, శ్రీమతి కృప, ఉపాధి శాఖ, రమేష్ ఏటీసీ తాడ్వాయి లకు పురస్కారాలు ప్రదానం చేశారు. అలాగే ఏటీసీ తాడ్వాయి ప్రిన్సిపాల్ను ప్రత్యేకంగా సత్కరించారు. అదేవిధంగా వివిధ కార్మిక సంఘాల నాయకులను కూడా ఘనంగా సన్మానించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, సమాజ అభివృద్ధిలో కార్మికుల పాత్ర ఎంతో కీలకమని, ప్రతి రంగం పురోగతికి కార్మికుల కృషే పునాది అని అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. కార్మికులు తమ హక్కులతో పాటు విధులను కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU ఆధ్వర్యంలో 140వ మేడే జెండాను తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగారపు ఎల్లయ్య మేడే జెండాను ఎగురవేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. ఆంజనేయులు, లక్ష్మి, రాధ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,52,800, వెండి 2,450 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.